నమస్తే అండి. ఈ పొద్దు గోంగూర పులిహోర చేస్తున్నా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా వస్తుంది. రైస్ లెగ్ గాని, రోటీ లెగ్ గాని చాలా బావుంటుంది. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకొని, ఒక గెంటి నూనె వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి బాగా కలుపుకోవాలి. అది వేగాక ఇప్పుడు 2 ఎర్రగడ్డలు అనేటివి సన్నగా కట్ చేసుకొని ఏసేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. కొద్దిగా లైట్‌గా వేగాక మన కారం పట్టించి పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేస్తున్నాను నేనిక్కడ. 2 వేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా కలిపేసుకొని వేగనివ్వాలి. 2 కట్టలు గోంగూర వేసుకుంటున్నాను ఇక్కడ. కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నాను. ఇది లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గుప్పెడు పల్లీలు, మన రుచి సరిపోయిన ఉప్పు వేసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని ఒక పావు స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాలు బాగా మగ్గాక ఒక పెద్ద గ్లాస్ మైన నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోవడం. ఇంకా మీకు కానీ వీడియో నచ్చితే నా చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చి కేక్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ రానివ్వాలి. సన్న మంట పైన 3 విజిల్ వస్తే సరిపోతుంది. మనకు బాగా ఉడికిపోతుంది. 3 విజిల్ వచ్చేసినాక గ్యాస్ ఆపేసుకోవడమే. ఇంకా ఇలా 3 విజిల్ వచ్చేసినాక గ్యాస్ ఆపేసుకొని దాంట్లో ఉండే ఆవిరంతా పోయినంత వరకు కుక్కర్కి మూత తీయకూడదు. ఒకసారి ఆవిరి పోయిందా లేదని చెక్ చేసుకొని ఆవిరిపోతే మూత తీసేసి పప్పు గుత్తి ఉంటుంది కదా మన దగ్గర, ఆ పప్పు గుత్తితో బాగా పప్పు అంతా బాగా రుద్దేసుకోవాలి. గోంగూర పులిహోర అనేది బాగా రుద్దేసినాక మనకు పులిహోర అనేది ఇంకా రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.